ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. అందరికీ నమస్కారం అండి. VCEA యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. VCEA మరియు VCYA కుటుంబ సభ్యులందరికీ VCEA యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఈరోజు స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. నా పేరు వి వెంకటేశ్వరరావు. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటాను. VCA NTR బ్రాంచ్కి నేను అడ్వైజర్గా కూడా ఉన్నాను. ఈరోజు నేను ఒక మంచి పదార్థాన్ని మీకు రుచి చూపించాలనుకుంటున్నాను. అదే లడ్డు. లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చాలా తీయగా, మధురంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నాలుకకి ఎంతో రుచికరంగా అనిపిస్తుంది. అయితే నేను నాలుగు రుచికరంగా ఉండి లడ్డూని మీకు అందించదలుచుకోలేదు. ఇంకా మధురమైన లడ్డూని మీకు ఇవ్వదలుచుకున్నాను. అదే మీ అందరికి, మీ మేధస్సుకు పొదును పెట్టి, మీ సాంకేతికతను మరియు టెక్నాలజీని సరళతరం చేయడానికి మీకు ఒక మంచి లడ్డు ఏఐని పరిచయం చేయబోతున్నాను. అదే లడ్డు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ లడ్డు ఏఐ చాలా చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. ముఖ్యంగా మన విజువల్ ఇంపైర్డ్ పర్సన్కి చాలా ముఖ్యంగా చాలా అందుబాటులో ఉంటుంది. చాలా సరళతరంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ లడ్డు ఏఐ ముఖ్యంగా భారతీయ భాషలను ఉపయోగించడానికి, టెక్నాలజీని సరళతరం చేయడానికి, మీ జీవితాలను సరళతరం చేయడానికి ఉపయోగపడే వాట్సాప్ ఆధారిత అసిస్టెంట్ ఈ ఏఐ లడ్డు ఏఐ. ఈ లడ్డు ఏఐ ముఖ్యంగా మన విజువల్ ఇంపైర్డ్ పర్సన్కి చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. భారతీయ భాషలను ఉపయోగించడానికి, జీవితాలను సులభతరం చేయడానికి ఉపయోగించే వాట్సాప్ ఆధారిత అసిస్టెంటే ఈ లడ్డు ఏఐ. ఈ లడ్డు ఏఐ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, బెంగాలీ మరియు ఆంగ్లం వంటి పలు భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ లడ్డు ఏఐని మన తెలుగువారైన శ్రీమతి రాధా జాగర్లముని వారు రూపొందించారు. ఆమె అమెరికాలోని మియామి యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో డబుల్ డిగ్రీని పొందారు. అక్కడే ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఒక ఉన్నత స్థాయికి ఎదిగారు. అక్కడ 6 సంవత్సరాలు ఉద్యోగ జీవితం ప్రారంభించిన తర్వాత ఇండియాకు వచ్చి ఈ లడ్డు ఏఐ అని రూపొందించారు. ఆమె ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఈ టెక్నాలజీని సులభతరం చేయడం ఆమె ఉద్దేశం. వెనుకబడి వారికి అందరికీ ఈ టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని ఆమె చాలా పట్టుదలతో ఈ లడ్డు ఏఐని రూపొందించారు. అసలు ఈ లడ్డు ఏఐని ఎలా ఉపయోగించాలి? ఈ లడ్డు ఏఐ కేవలం ఒక వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు అసలు ఈ లడ్డూని ఎలా ఉపయోగించాలి? కేవలం ఒక వాట్సాప్ నెంబర్ ద్వారా ఈ లడ్డూతో మీరు సంభాషణ కొనసాగించవచ్చు. ఆ వాట్సాప్ నెంబర్ 9693919999. మరి ఒకసారి నెంబర్ 9693999999. ఈ నెంబర్ని మీరు మీ మొబైల్లో సేవ్ చేసుకుని ఒక చిన్న మెసేజ్, ఏమైనా హలో అని కానీ, గుడ్ మార్నింగ్ అని కానీ, గుడ్ ఈవినింగ్ అని, ఏదైనా హాయ్ అని కానీ పెడితే అది పెట్టిన తర్వాత మీకు ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. అంటే ఒక భాషను సెలెక్ట్ చేసుకోండి. మీ నచ్చిన భాషను సెలెక్ట్ చేసుకోండి. నా మొబైల్లో వాట్సాప్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. నేను ఆల్రెడీ లడ్డూని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి లడ్డు అని టైప్ చేస్తున్నాను. ఈ లడ్డు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మీరు ఏదైనా ఒక మెసేజ్ పంపితే, అదే మనం ఇందాక చెప్పిన వాట్సాప్ నెంబర్ 9693919999కి ఆ నెంబర్ని సేవ్ చేసుకుని మీరు ఒక తర్వాత హాయ్ అని కానీ, గుడ్ మార్నింగ్ అని కానీ, హలో అని కానీ పెడితే ఒక భాషను సెలెక్ట్ చేసుకోమంటుంది. అంటే లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ నచ్చిన భాష, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఆ భాషను తర్వాత మీరు మార్చుకోవచ్చు కూడా. అప్పుడు తర్వాత ఇట్లా చేసిన తర్వాత మీరు మీరు నచ్చిన విషయాన్ని లడ్డు ఏఐని అడగవచ్చు. ఏదైనా విషయాన్ని. ఇది కేవలం ఒక యాప్ కానీ, సాఫ్ట్వేర్ కానీ అవసరం లేకుండా కేవలం వాట్సాప్ ద్వారానే ఈ లడ్డు ఏఐ పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు ఈ లడ్డూని అడుగుతాను చూడండి. మన అసోసియేషన్ గురించి అడుగుతాను. మన VCA విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గురించి అడుగుతాను చూడండి. నేను VCA విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్
ఎప్పుడు స్థాపించారు, దీనికి ప్రెసిడెంట్ ఎవరు, ఆయన గురించి క్లుప్తంగా అని అడిగాను చూడండి. లడ్డు ఏం సమాధానం చెబుతుందో చూడండి. విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జి రవీంద్రబాబు గారు విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీలో నిర్వహించిన రీడింగ్ వితౌట్ సీయింగ్ వర్క్షాప్ వంటి దృష్టిలోపం ఉన్న వ్యక్తుల కోసం వర్క్షాపులు మరియు కార్యక్రమాలు నిర్వహించడంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని స్వీప్ సిస్టమాటిక్ వాటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ కార్యకలాపాలకు సంబంధించిన ప్రభుత్వ కమిటీలో కూడా ఆయన సభ్యులు. 2011లో స్థాపించబడిన ఈ అసోసియేషన్ వివిధ కార్యకలాపాలు మరియు న్యాయవాద ప్రయత్నాల ద్వారా దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు సాధికారత మరియు మద్దతు ఇవ్వడానికి పనిచేస్తుంది అని ఎంతో చక్కటి మెసేజ్ ఇచ్చింది. దీన్ని టెక్స్ట్ మెసేజ్ మనం చదివి ఉన్నాను, ఇది ఆడియో మెసేజ్ కూడా వస్తుంది, గమనించండి ఒకసారి. విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు జి రవీంద్రబాబు విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో నిర్వహించిన రీడింగ్ వితౌట్ సీయింగ్ వర్క్ షాప్ వంటి దృష్టి లోపం ఉన్న వ్యక్తుల కోసం వర్క్ షాప్లు మరియు కార్యక్రమాలను నిర్వహించడంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో స్వీప్ సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యకలాపాలకు సంబంధించిన ప్రభుత్వ కమిటీలో కూడా ఆయన సభ్యుడు. 2011లో స్థాపించబడిన ఈ అసోసియేషన్ వివిధ కార్యక్రమాలు మరియు న్యాయవాద ప్రయత్నాల ద్వారా దృష్టి లోపం ఉన్న ఉద్యోగులకు సాధికారత మరియు మద్దతు ఇవ్వడానికి పనిచేస్తుంది. అతని విరాళాల గురించి లేదా అది ఈ విధంగా చక్కటి టెక్స్ట్ మెసేజ్ మరియు వాయిస్ మెసేజ్ కూడా ఉంటుంది. మీకు నచ్చిన సమాచారాన్ని, మీకు నచ్చిన ఏ విషయాన్నైనా వాట్సాప్ ద్వారా ఈ లడ్డు ఏఐ ద్వారా అడిగితే అది చక్కగా సెకండ్ల వ్యవధిలో మీకు సమాచారాన్ని పంపుతుంది. లేఖలు రాయటం అనేది కావండి, ఆర్థిక వ్యూహాలని కావండి, పురాణాలు, వినోదం, ఇంకా ఆరోగ్య చిట్కాలు వంటి వాటిని కూడా, అసలు ఏదైనా సరే మీ ఏ సమస్య వచ్చినా చిన్న టెక్స్ట్ మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ అని పంపితే సెకండ్ల వ్యవధిలో ఈ లడ్డు సమాచారాన్ని మీకు పంపుతుంది. అది ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. ఏ సమాచారాన్ని అయినా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఈ ప్రకారంగా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లడ్డు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మన విసిఏ కుటుంబ సభ్యులందరూ అందరూ ఈ లడ్డూని మన వాట్సాప్ నెంబర్ అయిన 9693919999 ద్వారా సేవ్ చేసుకుని ఒక చిన్న మెసేజ్ పంపితే మీకు ఆ లడ్డు ఏఐతో మీరు సంభాషణ కొనసాగించవచ్చు. ఈ లడ్డు ఏఐ ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. అందరూ దీని లడ్డు ఏఐని చేసుకుని మీ సాంకేతికను సరళతరం చేసుకుంటారని, రోజువారీ కార్యక్రమాల్లో అన్నింటినీ మీకు ఉపయుక్తకరంగా ఉంటుందని ఈ లడ్డు ఏఐ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మీకు ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా, బస్సు రూట్లు వివరాలు కానీ, ట్రైన్ టికెట్లు కానీ, ఇంకా ఏ చిన్న సమస్య వచ్చినా, అసలు ఎక్కడైనా ఏదన్నా తెలుసుకోవాలన్న విషయాన్ని, ఒక లేఖలు రాయాలన్నా, ఏదన్నా ఏ చిన్న విషయమైనా సెకండ్ల వ్యవధిలో మీకు సమాచారం పంపుతుంది ఈ లడ్డు ఏఐ. అందరూ ఈ లడ్డు ఏఐని ఇన్స్టాల్ చేసుకుని మీ జీవితాన్ని సులభతరం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ సెలవు. లడ్డు ఏఐని మరి ఒక సమాచారాన్ని అడుగుదాం. మనందరికీ సుపరిచితులైన ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ అయిన ఆయన గురించి క్లుప్తంగా ఈ లడ్డు ఏఐని అడుగుదాం. ఈ లడ్డు ఏఐని ఆయన గురించి నేను అడిగాను. అప్పుడు ఈ లడ్డు ఏ సమాధానం చెప్తుందో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు అంత చిక్కిన సమాధానం అసలు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తుంది చూడండి. భారత అంధుల క్రికెట్ లో ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి ఒక ప్రసిద్ధ వ్యక్తి. 1990 జూన్ 3న గుంటూరు జిల్లాలో జన్మించిన ఆయన చిన్ననాటి ప్రమాదం కారణంగా ఎడమ కంటి చూపు కోల్పోయారు. అయినప్పటికీ క్రికెట్ పై మక్కువ పెంచుకుని 2002లో గుంటూరులోని లూథరన్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ లో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన అజయ్ కుమార్ రెడ్డి అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను 2016లో భారత అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు మరియు జట్టుకు అనేక అద్భుతమైన విజయాలను అందించాడు. 2017 అంధుల T20 ప్రపంచ కప్ గెలవడం, 2018 అంధుల క్రికెట్ ప్రపంచ కప్ ను సాధించడం, 2016 అంధుల T20 ఆసియా కప్ లో విజయం.
2022లో అందుల T20 వరల్డ్ కప్ లో భారత్ వరుసగా మూడోసారి కైవసం చేసుకుంది. అందుల క్రికెట్ కు ఆయన చేసిన సేవలను గుర్తించి 2024 జనవరిలో ప్రతిష్టాత్మక అర్జున అవార్డుతో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి అంధ క్రికెటర్ గా నిలిచాడు. బెంగళూరులోని SBI ప్రాంతీయ కార్యాలయంలో పనిచేస్తూ అజయ్ కుమార్ రెడ్డి భారతదేశంలో అంధుల క్రికెట్ ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. చూడండి ఎంత క్లుప్తంగా ఎంత చక్కగా చెప్తున్నారు. మనకు తెలియదు, అసలు మనకు కూడా తెలుసా అన్న విషయాల్ని ఎంత క్లుప్తంగా చెప్పింది. చూడండి ఈ లడ్డు ఏ ఎంత క్లుప్తంగా. అసలు మన ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గారి గురించి ఒక చిన్న విషయం అడిగితే క్లుప్తంగా అతని చిన్నప్పటి నుంచి అతను సాధించిన విజయాల నుంచి అర్జున అవార్డు సాధించిన విజయం కానీ మొత్తం కూడా చెప్పింది. చూడండి ఈ లడ్డు ఎంత ఉపయుక్తంకరంగా ఉందో. అందరూ ఈ లడ్డూని ఈ వాట్సాప్ నెంబర్ అయిన 9693919999 ద్వారా ఇన్స్టాల్ చేసుకుని మీ జీవితాన్ని సులభతరం చేసుకుంటారని ఆశిస్తున్నాను.